ఎవరి జీవితంలోనైనా కష్టాలు తప్పవు. వాటి వెంటే కన్నీళ్లు వరదల ఎత్తుతాయి. తలొంచితే కొట్టుకుపోవటమే, ఎదురొడ్డితేనే గెలుపు. కానీ జీవితంలోని ప్రతి మలుపులో ఓటమే వెంటాడితే ఎంతకని పోరాడాలి. అలాగని నిర్వేదంలోని కూరుకుపోయి ఆగిపోకుండా, ఓటమికి గెలుపు దక్కకుండా పోరాడి విజయాన్ని సొంతం చేసుకునేవారే యోధులు. అది 1952 ఫిన్లాండ్ ఒలింపిక్స్లో రెజ్లింగ్లోని కశ్యప్ దాదాసాహెబ్ జాదవ్ కాంస్య పతకం సాధించారు. స్వతంత్ర భారతంలోని తొలి వ్యక్తిగత పతకం అది. దేశం ఉప్పొంగిపోయింది. మహారాష్ట్రలోని కారద్లోని జాదవ్కు స్వాగతం పలికేందుకు రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. అందులో 8 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. ఎలాగైనా తను కూడా దేశానికి పతాకాన్ని సాధించి పెట్టాలని సంకల్పం ఆ పిల్లాడిలోని అప్పుడే బలపడింది. ఆ బాలుడి పేరు మురళీకాంత్ రాజారాం పేట్కర్. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారో చెప్పమని ఒకరోజు బడిలో మాస్టారు పిల్లలను అడిగారు. ఒలింపిక్ బంగారు పతక విజేతను అవుతానంటూ మురళీకాంత్ చెప్పడంతో అంతా గొల్లుమని నవ్వారు. ఆ విషయం గ్రామంలోని పాకటంతో గేలి చేశారు. గ్రామంలోని రెజ్లింగ్ శిక్షణ దొరకడంతో మురళీకాంత్ సాధన మొదలైంది. పోటీలో గెలుపు బాట పట్టాడు. ఓసారి ఊరి సర్పంచి కొడుకునే ఓడించాడు. పెద్ద మనుషులపై గెలవడం చాలా పెద్ద విషయం. సర్పంచి మనుషులు దాడికి దిగారు. ఊరొదిలి పారిపోక తప్పలేదు. అది మొదటి దెబ్బ. పూణేలో మేనత్త ఆశ్రయం ఇచ్చి సైన్యంలోని చేర్పించారు. అక్కడ రెజ్లింగ్ లేదు. మరో శరఘాతం. హాకీ స్టిక్ చేతికొచ్చింది. కానీ జట్టులో స్థానం దక్కలేదు. మళ్ళీ నిరాశ. అయితేనేం బాక్సింగ్లో సత్తా చూపమంటూ ఓ సీనియర్ వెన్ను తట్టారు. మురళీకాంత్ స్వల్పకాలంలోని బాక్సింగ్ రాణించారు. 1964 టోక్యోలో జరిగిన అంతర్జాతీయ సర్వీసెస్ స్పోర్ట్స్ మీట్లో భారత సైన్యం తరపున పాల్గొని 15 మ్యాచ్లు గెలిచారు. ఫైనల్లో ఓటమితో తీవ్ర నిరాశ. తిరిగి వచ్చాక సికింద్రాబాద్ పోస్టింగ్ వచ్చింది. తర్వాత కాశ్మీర్లో పోస్టింగ్. 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధం మొదలైంది. సియోల్ కోట సెక్టార్లోని వీరి శిబిరంపై శత్రు విమానాల దాడి జరిగింది. మురళీకాంత్ ఒంట్లో 9 బుల్లెట్లు దిగాయి. తనపై నుంచి ఓ వాహనం కూడా వెళ్లడంతో కాళ్ళు చచ్చుపడిపోయాయి. కోమాలోకి వెళ్ళిపోయారు. కోలుకోవడానికి 2 ఏళ్లు పట్టింది. వెన్నెముకలో దిగిన ఒక బుల్లెట్తోనే జీవితం గడప తప్పదని ముంబై నేవీ ఆసుపత్రి డాక్టర్లు తేల్చేశారు. కోలుకోలేని దెబ్బ. ఫిట్నెస్ కోసం ఈత కొట్టాలని వైద్యుల సూచన మరోసారి ఆశలు రేపింది. కఠోర సాధనతో స్విమ్మింగ్లో నైపుణ్యం సొంతమైంది. చివరికి తనదైన రోజు రానే వచ్చింది. 1972లో జర్మనీలో వేసవి పారాఒలింపిక్స్ 50 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలోని మురళీకాంత్ బంగారు పతకం సాధించారు. భారత్ నుంచి తొలి పారాఒలింపిక్ స్వర్ణపత విజేతగా నిలిచారు. పదే ఓడించాలనుకున్న జీవితంపై కసితీరా గెలిచిన మురళీకాంత్కు 2018లో పద్మశ్రీ వరించింది. 2025 జనవరిలోని అర్జున అవార్డ్ జీవన సాఫల్యంను అందుకున్నారు. ఈ విజయగాథతో గతేడాది బాలీవుడ్లో చందు ఛాంపియన్ అనే స్ఫూర్తిదాయక సినిమా కూడా వచ్చింది. గెలుపుబాటులో విధి వేటును తప్పించుకుంటూ పట్టు వదలకుండా పోరాడేవారే ఛాంపియన్లు కాగలరు మరి.